V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి రైతులే గుణపాఠం చెప్తారు. నస్కల్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రెడ్డి ఆందోళన. సాగు భూములకు మూసీ నీటిని విడుదల చేసిన నకరేకల్ ఎమ్మెల్యే. మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఇది రైతులకు కానుక అన్న చిరుమర్తి లింగయ్య. సాయి వరప్రసాద్ కుటుంబానికి 15 రోజుల్లో న్యాయం చేయాలి. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అందెల డెడ్ లైన్. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి. నారాయణగూడలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ సమావేశంలో డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలోని రైతు వేదిక వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పరశురాం రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత విద్యుత్, రైతులకు సబ్సిడీలపై వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలు, పంట బీమా సౌకర్యం, ఇన్సూరెన్స్ సబ్సిడీ, పంట నష్టపరిహారం, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ వంటి కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ఈ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఎక్కడా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు అశోక్, మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. సభల్లో భాగంగా అమెరికాలో ఏదైతే ఆయన మాట్లాడిండో రైతుల గురించి 24 గంటల కరెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తలేదు, మాయమాటలు చెప్తున్నది, మోసం చేస్తున్నది, 1,000 కోట్లు నష్టం చేస్తున్నది అంటే అని చెప్తే దాన్ని వక్రీకరించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు 3 గంటలే రైతులకు కరెంటు చాలు అనే విధంగా చెప్పి ఏదైతే దిష్టిబొమ్మలు అంటబెట్టడము, కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడం అనేది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. దాన్ని నిలదీయనికనే ఇప్పుడు ప్రతి రైతు వేదికల దగ్గర రైతులతో కలిసి సమావేశం చేస్తున్నాం. ఏదైతే నిజం ఏదైతే ఉందో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తలేరు, ఒక 9 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. ఆ 9 గంటల కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో కూడా అర్థమవుతలేదు. రైతుల ముంగళ్ళు తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే ఉచిత కరెంటు ఆ రోజు ఉన్నటువంటి మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉచిత కరెంటు పైన మొట్టమొదటి సంతకం చేసినది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా? రైతులందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతులకు ఉచిత కరెంటు కానీ 24 గంటల కరెంటు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 4-5 నెలల్లో రాబోతున్నది. కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంటు ఇచ్చి చూపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని రైతులకు తెలియజేయడానికి మేము ఈ నస్కల్ గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు 5 ఏళ్ళు అవుతున్నది. నువ్వు ఒక్కరికన్నా నువ్వు రుణమాఫీ రైతులకు మోసం చేసినావు, ఒక్కరికన్నా నువ్వు రుణమాఫీ చేసినావని మేము ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. వెంటనే నీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల పక్షపాతి అయితే నువ్వు వెంబడే ₹1,00,000 రుణమాఫీ చేసి మాట్లాడాలని ఈ బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటేసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే 76,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఎల్టీ లోన్లు, క్రాప్ లోన్లు ఏమున్నా ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి తెలుసుకోవాలి, ప్రజలందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కేతేపల్లి మండలం మూసీ నది నీటిని మూసీ కింద ఉన్న సాగు భూములకు కుడి ఎడమ కాలువ ద్వారా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విడుదల చేశారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా రైతులకు కానుకగా మూసీ నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. మూసీ కింద ఉన్న దాదాపు 40,000 హెక్టార్లు అందించే విధంగా నీటిని విడుదల చేస్తున్నామని చిరుమర్తి లింగయ్య తెలిపారు. గత ప్రభుత్వాల పాలనలో మూసీ నదిని కేవలం రైతులకు ఒక పంటకి మాత్రమే విడుదల చేసేవారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటిని 2 పంటలకు అందేలా విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మూసీ నది ఇంజనీర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
జిల్లాలగూడ చౌరస్తాలో సాయి వరప్రసాద్ హత్యకు నిరసనగా వారి కుటుంబాన్ని అందెల శ్రీరాములు పరామర్శించారు. శ్రీరాములు రాకతో 2 రోజులుగా కనిపించని బీఆర్ఎస్ నేతలు నిరసన వద్దకు వచ్చారు. శ్రీరాములు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్, 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి ఇచ్చిన హామీలను 15 రోజుల్లోగా నెరవేర్చాలని, లేకుంటే క్యాంప్ ఆఫీసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీసును ముట్టడిస్తామని అందెల డెడ్లైన్ విధించారు. పోలీసుల వైఫల్యంతో మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై శ్రీరాములు మండిపడ్డారు. వారికి అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ఆయన భరోసా ఇచ్చారు. మన బాబు జాబ్ రావాలి, డిగ్రీ చేస్తూ జాబ్ రావాల్సింది. మనకు ఒక డబ్బులు కూడా వెళ్ళాలి, 50 లక్షలు ఇస్తుంది. ఇప్పుడు మంత్రి గారు వస్తున్నారు, ఈ డిమాండ్ ఆమె చెప్పితే మనం సహకరిస్తాము. ఎందుకంటే పోయిన ప్రాణం రాదు, చేసిన ఏ విధంగా పోలీసులు చెప్తే కండిషన్ చేస్తామంటే దానికి పోలీసులు చూసుకుంటారు. మనకి 3 హామీలు నెరవేరాలి. నెరవేరని వెంబడి నాకు ఎప్పుడైనా మీరు రండి, 10 రోజుల తర్వాత అదే 10 రోజుల ఇస్తాం. ఎవ్వరు వచ్చినా రాకుండా వాళ్ళతో పాటు బయట పంపుతాం. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ప్రజలతో కలిసి తమ పోరాటాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ కార్యదర్శి జి నాగేశ్వర్ అన్నారు. 55వ బ్యాంక్ నేషనలైజేషన్ డే సందర్భంగా హైదరాబాద్లోని నారాయణగూడలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ మీడియా సమావేశం జరిగింది. బ్యాంకుల జాతీయకరణ తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, దానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు తోడ్పాటును అందించాయని ఎస్ అప్పస్వామి తెలిపారు. జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలంగాణ స్టేట్. ముందుగా వేదికను అలంకరించిన మా బ్యాంక్ అధికారుల నాయకులకు మరియు మీడియా సిబ్బందికి అభినందనలు. మిత్రులారా, 19th జూలై అనగానే మొత్తం ఈ దేశంలో ఉన్న బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఒకప్పుడు మా మిత్రుడు చెప్పినట్టుగా ఇది కొంతమంది కార్పొరేట్, కొంతమంది కుటుంబ వ్యవస్థలో ఉన్న ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎస్పెషల్లీ అగ్రికల్చర్కి ఎక్కడ కూడా ఫైనాన్స్ జరగలేదు. బహుశా మీరు చూస్తే స్టాటిస్టిక్స్ 1950 నుంచి 1960 వరకు ఓన్లీ 2.3% మాత్రమే ఇవాళ ఆ రోజుల్లో ఉన్న ఫైనాన్స్ అగ్రికల్చర్ మాత్రమే జరిగింది. 1960 తర్వాత బిఫోర్ 1970 ఇట్ హాస్ కమ్ డౌన్ టు 2.20% మాత్రమే. అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న ఎకనామిక్స్ అందరూ కూడా ఇవాళ ఈ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కేవలం కొంతమంది చేతుల్లో ఉంటే ఈ దేశంలో ఉన్న సామాన్య మానవుడికి కానీ, అగ్రికల్చరిస్టులు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కానీ ఈ ఆర్థిక సేవలు అందవనే ఒక ఉద్దేశంతో దెర్ వాజ్ రీసెర్చ్, దెర్ వాజ్ సర్చ్. మొత్తం ఎకనామిక్స్ అందరూ కూడా కూర్చొని 1969లో 14 బ్యాంకులని జాతీయకరణం చేయడం జరిగింది. మిత్రులు, ఇంత ఈజీ కాదు. ఒక ప్రైవేట్ సంస్థల నుంచి, ఒక ప్రైవేట్ పర్సన్ దగ్గర నుంచి అది జాతీయం చేయడం అనేదే అది చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది ఆ రోజుల్లో ప్రభుత్వం. ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు
బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ ఈరోజు బ్యాంకుల జాతీయ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం. అందరూ గమనించిన భారతదేశం స్వాతంత్రం తర్వాత కానీ స్వాతంత్రం కంటే ముందు కానీ బ్యాంకులు అన్నీ కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లో, కొంతమంది కార్పొరేట్ కుటుంబాల చేతుల్లో మాత్రమే ఉండేటివి. బ్యాంకింగ్ సౌకర్యాలు ఏవి కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటివి కాదు. భారత స్వాతంత్రానంతరం ఈ నిజాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం 1969 జూలై 19వ తారీఖు నాడు 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఆ జాతీయం చేసిన తర్వాత 1980లో మరొక 6 బ్యాంకులను కూడా జాతీయం చేయడం జరిగింది. దీనికంటే ముందు 1955లో జూలై 1వ తారీఖు నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా జాతీయం చేయడం జరిగింది. ఈ జాతీయం చేయడం అన్నది ప్రజలకు బ్యాంకింగ్ సర్వీసెస్ను అందజేయడం కల్పించడంతో పాటు సేవింగ్స్ని ఇంప్రూవ్ చేసి చిన్న స్మాల్ సేవింగ్స్ అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేసి వాటిని సేకరించి వాటి ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల ప్రగతికి, అన్ని రంగాల అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరిగింది. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు రూరల్, సెమీ అర్బన్ ఏరియాల్లో కూడా బ్యాంకు శాఖలు తెరిచి ఈ జాతీయ బ్యాంకులు ప్రజలకు అందుబాటులో సర్వీస్ చేయగలుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ జాతీయం చేసిన తర్వాత, బ్యాంకులు జాతీయకరణ తర్వాత భారతదేశం అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్, హెచ్ఎఫ్ నగర్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమావాస్య రోజున సెలవు పాటించి సభ్యుల సమస్యలను కార్యాలయంలో చర్చిస్తామని సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షుడు అహ్మద్ అన్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ యూనియన్ సభ్యులకు ఆఫీస్ కోసం స్థలం కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. వారికి ఈఎస్ఐ కార్డు, పీఎఫ్ ఇన్సూరెన్స్, మృతి చెందిన వారికి 15 లక్షలు ఇవ్వాలని అహ్మద్ తెలిపారు. సెంట్రింగ్ యూనియన్ ప్రెసిడెంట్ అహ్మద్ భాయ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు జరిగేది ఏంటంటే చాలా సెంట్రింగ్ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్లకు కరెక్ట్ పనులు దొరకక బయట నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసి ఇక్కడ తెలంగాణ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటి రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్లకు పడి చనిపోతే ఇక్కడ ఎఫ్ఐఆర్ అయినప్పుడు డబ్బులు ఇస్తలేరు. ఇక్కడ ఎఫ్ఐఆర్ హైదరాబాద్లో ఎక్కడైనా తెలంగాణలో బయట రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ 6,20,000 చనిపోతే ఇస్తున్నారు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ 6,20,000 కాకుండా 15 లక్షలు చనిపోతే ఎఫ్ఐఆర్ అయితేనే ఇవ్వాలని లేబర్ డిపార్ట్మెంట్ తోటి గవర్నమెంట్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లానే లేబర్ కార్డు ఎవరికైతే భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు ఉంటుందో వాళ్లకు ఏసఐ కార్డు కూడా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లానే మనము ఎంతమందికి లేబర్ కార్డు ఉంటుందో వాళ్లకు పిఎఫ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు 50-60 సంవత్సరాలు అయినాక వీళ్లకు పని చేయకుండా అయిపోతాం. భవన నిర్మాణ కార్మికుడు ఇవాళ లేబరు, భవన నిర్మాణ కార్మికుడు ఎవరు లేకపోతే ఎవరు పనులు చేయలేరు. బిల్డర్లు గాని ఎవరైనా ముందుకు పోలేరు. అందుగురించి ఏసఐ కార్డు కూడా ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఏసఐ కార్డు కూడా ఇవ్వాలని గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్లా వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఒకవేళ భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు కానీ, ఏసఐ కార్డు కానీ, పిఎఫ్ కానీ, పింఛన్ కానీ ఈ రోజుల్లో ఇవ్వకపోతే ఎలక్షన్ అప్పుడు మొత్తం భవన నిర్మాణ కార్మికులము ఎలక్షన్ ముందు ధర్నాలకు ముందుకు వెళ్తాము. ఇప్పటి నుంచి చాలా మంది గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, వేరే వాళ్లకు గుర్తించి ఆఫీసులకు జాగిస్తుంది. అబిఫాతిమానగర్ జోన్ లో రహమత్ నగర్ డివిజన్ లో 12,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఆ భవన నిర్మాణ కార్మికులకు ఎవరు పట్టించుకుంటలేరు. వేరే వాళ్ళకు కూడా పొలిటికల్ లీడర్లకు కూడా చెప్పినాం మేము, ఎవరు పట్టించుకుంటలేరు. ఒకవేళ ఇట్లానే మీరు ముందుకు చేసుకుంటా మాకు జాగాలు ఇవ్వకుండా, ఆఫీసులకు జాగాలు ఇవ్వకుండా ఓటు బ్యాంక్ మీరు పొందుతే గానీ మేము ఎట్లా ఓటు బ్యాంక్ ఆపాలి?
మొత్తం భవన నిర్మాణ కార్మికులము ఎంతమంది ఉన్నామో అంతమంది ఓటు బ్యాంక్ కూడా మీకు ఇబ్బంది అవుతుంది. అందుగురించి మీరు గుర్తించి రహమత్ నగర్ డివిజన్లో ఎంత 12,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే 12,000 మందికి ఇక్కడ ఆఫీస్కి జాగలేదు. ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మీకు అవసరం ఉన్నప్పుడు మీరు వస్తున్నారు, పనులు ఎలా తీసుకుంటున్నాం. భద్రాచలంలో పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె 13వ రోజుకు కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా పంచాయతీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కార్యాలయం ఎదుట వారు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు వారు షరతులతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. సమ్మెను మీ ద్వారా ప్రభుత్వానికి తెలిపామని ఎమ్మెల్యేను కోరారు. వినతి పత్రం అందుకున్న ఎమ్మెల్యే పంచాయతీ కార్మికుల సమ్మె న్యాయమైందని, వారు కనీస వేతనమే కోరుకుంటున్నారని, వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పంచాయతీ కార్మికుల సమ్మెని పంచాయతీ కార్మికుల ఐక్యత 10 లక్షల ఇన్సూరెన్స్ 10 లక్షల ఇన్సూరెన్స్ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల రాష్ట్ర రూపాయలు ఇన్సూరెన్స్ కనపట్లను బైంసా పట్టణంలోని అల్పోర్స్ పాఠశాలలో బోనాల పండుగను విద్యార్థులు వైభవంగా జరుపుకున్నారు. పలువురు విద్యార్థులు పోతురాజు అమ్మవారి వేషాలు ధరించి కుండలను తలపై మోసుకెళ్లి అమ్మవారి విగ్రహానికి గాజులు చీరలతో బోనం సమర్పించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎంత ఉన్నత చదువులు చదివినా మన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ప్రతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. మరియు చిన్న వేట ఆసిఫాబాద్ జిల్లాలోని పలుచోట్ల పంచాయతీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడించి ధర్నా నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పల క్యాంపు కార్యాలయాలను ముట్టడించి క్యాంపు కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల మొండి వైఖరి వీడాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కొమురం భీం జిల్లాలోని ఆయా మండలాల పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని హరిదాస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బాలు తండాలో డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పర్యటనలో నిరసన సెగ తగిలింది. రెడ్డి గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. ఒక్కసారిగా యువత మా గ్రామానికి నీవు ఏం చేశావని, మా గ్రామానికి ఎందుకు వచ్చారని రెడ్డి నాయక్ ను నిలదీశారు. ఇంటింటికి ఉచిత నల్ల సౌకర్యం ఎక్కడా అని మహిళలు నిలదీశారు. పోలీసుల అండదండలతో నియోజకవర్గంలో తిరుగుతున్న రెడ్డి నాయక్ ను నిలదీస్తున్న ప్రజలపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. కాసేపు ఇటు ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. నేరేడుచర్ల బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చల్లా శ్రీలతారెడ్డి ఆధ్వర్యంలో నేరేడుచర్ల చౌరస్తాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేరేడుచర్ల సెంటర్ నందు భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి అప్పిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కెండయ్య తదితరులు పాల్గొన్నారు. అన్నా శ్రీరామ్ ఎటు చూడనా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి రైతులే గుణపాఠం చెప్తారు. నస్కల్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రెడ్డి ఆందోళన. సాగు భూములకు మూసీ నీటిని విడుదల చేసిన నకరేకల్ ఎమ్మెల్యే. మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఇది రైతులకు కానుక అన్న చిరుమర్తి లింగయ్య. సాయి వరప్రసాద్ కుటుంబానికి 15 రోజుల్లో న్యాయం చేయాలి.
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అందెల డెడ్ లైన్. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి. నారాయణగూడలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ సమావేశంలో డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.